మనకు అందులో చిన్న స్మాల్ టాపిక్ క్వశ్చన్స్ అన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని అయిపోయినాయి. డిస్కస్ చేసాం. జావాని ఎవరు డెవలప్ చేశారు, ఆ తర్వాత ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. అవన్నీ అయిపోయింది. తర్వాత ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్. మనకు ఫస్ట్ 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటంటే ఊప్స్ కాన్సెప్ట్స్. ఎక్స్ప్లెయిన్ ఊప్స్ కాన్సెప్ట్స్. 6 మార్కులకు ఖచ్చితంగా అడిగేటువంటి క్వశ్చన్. మీరు రఫ్ గా మీరు నోట్స్ లో రాసుకోండి. నేను ఒక సాగరిగా తప్పితే ఇంకెవరు నాకు వాట్సాప్ చేయలేదు మళ్ళీ చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు రఫ్ గా రాసుకొని మీరు రాసుకోండి, నాకు వాట్సాప్ చేయాలి. నేను ప్రిన్సిపాల్ సార్కి పంపించాలి ఒకరే చేసినందువల్ల నేను పంపించలేదు. సో మీరు ఎవరైతే ఇప్పుడు జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా నోట్స్ రఫ్ గా రాసుకొని వాళ్ళందరూ కూడా నాకు సబ్మిట్ చేయాలి. అంటే వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి. ఓకే. తర్వాత చూడండి ఊప్స్ కాన్సెప్ట్స్. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ అని అంటాం. ఊప్స్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి అని తీసుకున్నట్లయితే మనకు ముఖ్యమైనవి 4 ఉన్నాయి. ఒకటి ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది లేకుండా మనము ప్రోగ్రామింగ్ అనేది రాయలేము. ఆబ్జెక్ట్. సెకండ్ వన్ క్లాస్. థర్డ్ వన్ ఇన్హెరిటెన్స్. Fourth one, abstraction. Fifth one, encapsulation. These 5 are called as OOPS concepts, object-oriented programming structure concepts. అనంటాము ఈ 5 మనము ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది. ఫిజికల్ ఎంటిటీ that has behavior, unique behavior and properties are called object. కంప్యూటర్ టెర్మినాలజీలో చెప్పాలి అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి అని అంటే ఏ ఫిజికల్ మెమరీ అలొకేటెడ్ బై ద జావా వర్చువల్ మెషిన్. జావా వర్చువల్ మెషిన్ ద్వారా అలొకేట్ అయినటువంటి కొద్దిగా ఫిజికల్ మెమరీని మనం ఏమంటాము అని అంటే ఆబ్జెక్ట్ గా ఇక్కడ ట్రీట్ చేస్తాం. యూజింగ్ దట్ ఆబ్జెక్ట్ వీ కెన్ స్టోర్ data and retrieve the data and process the data. That is called as object. Object is a physical entity. It has a unique behavior and properties called object. అది OOPS కాన్సెప్ట్ అంటేనే మనకు ఆబ్జెక్ట్ అనేది చాలా ముఖ్యమైనది. సో ఆబ్జెక్ట్, వితౌట్ ఆబ్జెక్ట్ వి కాంట్ డూ ఎనీథింగ్. చిన్న మన ప్రోగ్రామ్ ఏదైనా మన అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా వీ కెన్ క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. సో ఆ విధంగా ఆబ్జెక్ట్ అనేది మనకు చాలా అవసరము. సో ఇది తర్వాత ఏంటంటే నెక్స్ట్ వన్ క్లాస్. క్లాస్ ఇస్ ఏ కంటైనర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఆబ్జెక్ట్ యొక్క కంటైనర్స్ ని మనం క్లాస్ అని అంటాం. ఈ క్లాస్ లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అదేవిధంగా సమ్ వేరియబుల్స్ ఉంటాయి, తర్వాత మెథడ్స్ ఉంటాయి. ఇవన్నిటిని కలయికనే మనం ఆబ్జెక్ట్ అని అంటాం, సారీ క్లాస్ అని అంటాం. క్లాస్ ఇస్ ఏ బ్లూ ప్రింట్ ఆఫ్ అవర్ అప్లికేషన్ ప్రోగ్రామ్. మనం ప్రోగ్రామ్ ఎందుకు డెవలప్ చేస్తున్నామో దానికి బ్లూ ప్రింట్ గా ఉండేది మనం క్లాస్ అని అంటాం. సో క్లాస్ కంటైన్ ఆబ్జెక్ట్, బట్ ఆబ్జెక్ట్ కెనాట్ కంటైన్ క్లాస్. మనకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలని అంటే మనకు క్లాస్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో క్లాస్ ఇస్ ద కంటైనర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ మెథడ్స్ అండ్ సమ్ వేరియబుల్స్. దట్ ఈస్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్. తర్వాతది ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ ఇస్ ద మెయిన్ ఫీచర్ ఇన్ OOPS కాన్సెప్ట్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ఒక ప్రముఖమైన ఫీచర్, ప్రత్యేకత మనం ఇన్హెరిటెన్స్ అని అంటాం. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి అని అంటే రీయూజింగ్ ద కోడ్ మీన్స్ అక్వైరింగ్ ద ఫీచర్స్ ఫ్రమ్ సూపర్ క్లాస్ టు సబ్ క్లాస్. అంటే చూడండి ఇక్కడ మనకు క్లాస్, ఒక ప్రోగ్రామ్ లో ఎన్నైనా క్లాసెస్ ఉండొచ్చు, 2-3 క్లాసెస్ ఉండొచ్చు. సో ఒక క్లాస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని, క్లాస్ ని మనము ఉపయోగించి కొత్త క్లాస్ ని క్రియేట్ చేయడాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని అంటాము. అంటే ఆల్రెడీ ఉన్న క్లాస్, ఎగ్జిస్టింగ్ క్లాస్ నుంచి కొత్త క్లాస్ ని క్రియేట్ చేయడాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బ్యాంక్ లో మనకు కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ కి అందరికి అకౌంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు లోన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా అతను సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అది మ్యాండేటరీ రూల్. అని అకౌంట్ తీసుకోవాలంటే లోన్ తీసుకోవాలనే రూల్ ఏమీ లేదు. సో లోన్ తీసుకోవాలంటే అకౌంట్ ఉండాలి, కానీ
లోన్ మనకు అకౌంట్ ఉండాలంటే లోన్ తీసుకోవాల్సిన అవసరము లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇది ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంకు తీసుకున్నట్లయితే లోన్ అకౌంట్, అదేవిధంగా ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ రెండు ఉంటాయి. ఇక్కడ మనకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లో ఏమైతే వివరాలు మనం ఇస్తామో అంటే నేము, జెండరు, తర్వాత అతని యొక్క అడ్రస్, ఇవన్నీ సేమ్ డీటెయిల్స్ లోన్ అకౌంట్ లో కూడా మనకు అదే విధంగా కాపీ చేయబడతాయి. సో ఇక్కడ రీయూజ్ అంటే ఆల్రెడీ సేవింగ్స్ బ్యాంక్ లో ఉన్న డీటెయిల్స్ ని తీసుకుని మనం లోన్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాము. అంటే ఒకే వ్యక్తే కదా, సేమ్ వ్యక్తే ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేశాడు, లోన్ తీసుకుంటున్నాడు. సో ఇక్కడైతే ఎస్బీ అకౌంట్ లో ఏమైతే అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఇతను ఏవైతే ఇచ్చాడో సేమ్ డీటెయిల్స్ వీ కెన్ యూజ్ ఇన్ లోన్ అకౌంట్. లోన్ అకౌంట్ కు మనం తీసుకుని వీ కెన్ క్రియేట్ ఏ న్యూ క్లాస్ కాల్డ్ లోన్. సో ఆ విధంగా ఆల్రెడీ ఉన్న క్లాస్ నుంచి కొత్త క్లాస్ ని క్రియేట్ చేయడాన్ని మనం ఇన్హెరిటెన్స్ అని అంటాం. దీనివల్ల ఏంటి మెయిన్ అడ్వాంటేజ్ అంటే రీయూజింగ్ ద కోడ్. అంటే మనం రాసిందే మళ్ళీ మళ్ళీ రాయకుండా ఒకసారి రాసి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ యొక్క మనం ఉపయోగించుకోగలగడానికి ఇన్హెరిటెన్స్ యొక్క అడ్వాంటేజ్ అంటాము. సో ఇన్హెరిటెన్స్ యొక్క ఉపయోగం ఏంటి అంటే రీయూజింగ్ ద కోడ్. సో అది ఇన్హెరిటెన్స్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. అబ్స్ట్రాక్షన్ అనేది కూడా హైడింగ్ ద అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్. యూజర్ కి ఏదైతే అవసరం ఉందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇస్తూ ఆ అనవసరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ని మనము హైడింగ్ చేయడాన్ని అబ్స్ట్రాక్షన్ అని అంటాము. సో ఇక్కడ అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి అని అంటే హైడింగ్ ద అన్నెసెసరీ డీటెయిల్స్. అంటే ఒక ఆబ్జెక్ట్, ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ కు సంబంధించి అన్నెసెసరీ డీటెయిల్స్ ని మనం ఏం చేయడం, స్టాప్ చేయడం, అంటే హైడ్ చేయడం అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అబ్స్ట్రాక్షన్. తర్వాత అది అంటే అబ్స్ట్రాక్షన్ అనేది మనకి ఇక్కడ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే జావాలో మనకు అప్లికేషన్ ని ఏ విధంగా మనం ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసాం, ఫ్యాక్టోరియల్ ఆఫ్ 2 numbers కావచ్చు, లేకుంటే ఒక పాలిమార్ ప్రోగ్రామ్ ని మనం డెవలప్ చేసాం, ఒక అప్లికేషన్ ని డెవలప్ చేసాం. అప్లికేషన్ ఇంటర్ఫేస్ అది మనం ఎలా ఉపయోగించారు అనేది మాత్రం మనకు డిస్ప్లే అవుతుంది. అది ఎలా తయారు చేశారు అనే విషయాన్ని, అప్లికేషన్ ఎలా డెవలప్ చేశారు అనే విషయాన్ని హైడ్ చేయడమే అబ్స్ట్రాక్షన్ అని అంటాం మనము. సో ఈ అబ్స్ట్రాక్షన్ అనేది ఇన్హెరిటెన్సెస్ తర్వాత ఇలాంటివి ఇంటర్ఫేసెస్ ఉపయోగించడానికి అబ్స్ట్రాక్షన్ అనేది మనకు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉపయోగపడుతుంది. సో ఊప్స్ కాన్సెప్ట్స్ లో మొదటిది ఆబ్జెక్ట్, రెండవది క్లాస్, మూడవది ఇన్హెరిటెన్స్, నాలుగవది అబ్స్ట్రాక్షన్. ఈ అబ్స్ట్రాక్షన్ మీన్స్ హైడింగ్ ద అన్నెసెసరీ డీటెయిల్స్ ఫ్రమ్ ద user is called abstraction. So final one, encapsulation. Encapsulation అంటే wrapping up of data. అంటే మనకు సేమ్ క్లాస్ లో ఉన్న డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని, మెథడ్ ని అన్నిటినీ కూడా మనకు మిక్స్ చేయడం, అంటే గ్రూపింగ్ టుగెదర్ డిఫరెంట్ వేరియబుల్స్, డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని, డిఫరెంట్ మెథడ్స్ ని గ్రూపింగ్ టుగెదర్ గ్రూప్ గా చేసి కాల్ చేయడం, ఉపయోగించుకోవడం అనమాట. లైక్ ఏ స్ట్రక్చర్ ఇన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి మనకు స్ట్రక్చర్ లో ఏ విధంగా మనం మెంబర్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తాం, వేరియబుల్స్, మెథడ్స్ అవన్నీ కూడా ఒకే స్ట్రక్చర్ నేమ్ తో మనము కాల్ ఫార్ చేస్తాం. సో అదే విధంగా క్లాస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని, మెథడ్స్ ని, వేరియబుల్స్ ని అన్నిటిని గ్రూపింగ్ టుగెదర్ ఓకే అండర్ ఏ సింగిల్ క్లాస్ నేమ్ ద్వారా మనము ర్యాపింగ్ చేయడాన్నే ఎన్కాప్సులేషన్ అని అంటాం. దీస్ 5 ఆర్ కాల్డ్ యాజ్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఇవి ఊప్స్ లో ఉన్నటువంటి ప్రత్యేకతలు. సో ఊప్స్ కాన్సెప్ట్స్ అని మనం 6 marks అడిగినప్పుడు మనకు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఊప్స్ ఫీచర్స్ లేదా ఊప్స్ కాన్సెప్ట్స్ ఈ విధంగా అడుగుతుంటారు. సో ఊప్స్ ఫీచర్స్ అన్న ఊప్స్ కాన్సెప్ట్స్ అన్న రెండు కూడా ఒకటే. దీస్ ఆర్ 5 ఆర్ కాల్డ్ యాజ్ ఫీచర్స్ అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. సో దట్ ఈస్ అబౌట్ ఊప్స్ కాన్సెప్ట్స్. అర్థమైందమ్మా? ఫాలో అవుతున్నారు, రాసుకుంటున్నారా? ఓకే, వెరీ గుడ్ మా. తర్వాత అది ఇదే మనం ఊప్స్ కాన్సెప్ట్స్ అంటాం, ఫీచర్స్ ఆఫ్ ఊప్స్ అని కూడా అంటాము. ఊప్స్ యొక్క ఫీచర్స్, ప్రత్యేకతలు అన్న ఊప్స్ కాన్సెప్ట్స్ అన్న ఒకటే. ఓకే, నెక్స్ట్ టాపిక్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే ఫీచర్స్ ఆఫ్ జావా. జావా యొక్క ఫీచర్స్, ప్రత్యేకతలు. ఇంతవరకు మనం ఊప్స్ యొక్క ప్రత్యేకతలు తెలుసుకున్నాం, ఎందుకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది. ఇప్పుడు ఏంటంటే జావా ఫీచర్స్, ఫీచర్స్ ఆఫ్ జావా. డైరెక్ట్ గా మనకు ఫీచర్స్ ఆఫ్ జావా. ఫీచర్స్ ఆఫ్ జావా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 6 marks.
6 మార్కులకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మా. ఏ విధంగా ఊప్స్ కాన్సెప్ట్స్ లేకుంటే ఫీచర్స్ ఆఫ్ జావా ఖచ్చితంగా ఏదో క్వశ్చన్ లేకుండా లేదు రెండు కూడా ఒకసారి అడుగుతారు. సో క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ లేకుంటే ఆబ్జెక్ట్స్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యొక్క ఫీచర్స్ రెండింట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇది మీరు వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకే, వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా? ఫస్ట్ వన్ సింపుల్, సెకండ్ వన్ ఆబ్జెక్ట్, థర్డ్ వన్ robust and security, robust and security. తర్వాతది distributed, తర్వాతది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, తర్వాతది మల్టీ థ్రెడింగ్, మల్టీ థ్రెడింగ్, తర్వాతది డైనమిక్ బైండింగ్, డైనమిక్ బైండింగ్. ఓకే, ఇక్కడ చూడండి ఫీచర్స్ ఆఫ్ జావా దండిగా ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సింపుల్, ఆబ్జెక్ట్, రోబస్ట్ అండ్ సెక్యూరిటీ, డిస్ట్రిబ్యూటెడ్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, మల్టీ థ్రెడింగ్, డైనమిక్ బైండింగ్, ఇవన్నీ మనం ఫీచర్స్ ఆఫ్ జావా అని అంటాం. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ జావా. సింపుల్ అంటే ఏంటి అని అంటే మనం జావా ప్రోగ్రామ్ ని సింపుల్ గా డెవలప్ చేయవచ్చు యూజింగ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుని మనం సింపుల్ టెర్మినాలజీ లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఉపయోగించి జావాలో ప్రోగ్రామ్ ని మనము రాయవచ్చు. అదేవిధంగా మనకు జావాలో డేటా టైప్స్, ఆపరేటర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి యూజింగ్ దోస్ అంటే మనకు జావాలో ఉన్న ఆ ఫీచర్స్ ని ఉపయోగించి ఈజీగా ప్రోగ్రామ్ ని మనము డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో రైటింగ్ జావా ప్రోగ్రామ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. తర్వాత అది జావా సపోర్ట్స్ ఆబ్జెక్ట్. మనకు ఊప్స్ కాన్సెప్ట్స్ లో ఆబ్జెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆబ్జెక్ట్ ని జావా అనేది పూర్తిగా సపోర్ట్ చేస్తుంది, ఫుల్ గా అంటే 100% ఆబ్జెక్ట్స్ ని జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సపోర్ట్ చేస్తుంది. తర్వాత అది రోబస్ట్ అండ్ సెక్యూరిటీ, రోబస్ట్ అండ్ సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్ మా. రోబస్ట్ సెక్యూరిటీ అనేది ఏంటంటే మనకు జావా ప్రోగ్రామింగ్ అనేది రన్ ఎనీవేర్, ఓరా అని అంటాం, WORA, ఓరా, రైట్ వన్స్ రన్ ఎనీవేర్ అని అర్థము. సో ఒకసారి రాసి ప్రోగ్రామింగ్ అనేది మనం ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ రోబస్ట్ అంటే ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది లేకుండా ఎక్కడైనా సరే మనము రీయూజ్ ఉపయోగించుకోవచ్చు. దట్ ఈస్ రైట్ వన్స్ రన్ ఎనీవేర్, ఓరా. రోబస్ట్ అండ్ సెక్యూరిటీ గివెన్ జావా ప్రోగ్రాము మనకు ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే ఏపీఐ డాక్యుమెంట్స్ అనేటివి రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఆ ఏపీఐ డాక్యుమెంట్స్ ఏ ప్రోగ్రామ్ కి అయితే అటాచ్ చేయబడి ఉంటాయో సో ఆ ప్రోగ్రామ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేయబడతాయి, మిగతావి ఎగ్జిక్యూట్ కావు. సో ఆ విధంగా మన జావా ద్వారా ఉపయోగించి డెవలప్ చేసిన అప్లికేషన్ మనకి ఎగ్జిక్యూట్ కావాలి అని అంటే సెక్యూరిటీ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి. తర్వాత అది డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్. జావా సపోర్ట్స్ ఇంటర్నెట్, అంటే ఇంటర్నెట్ కి దృష్టిలో పెట్టుకొని డెవలప్ చేసినటువంటి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి అంటే జావా. అంటే డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 కంప్యూటర్లు మన ల్యాబ్ లో మనం ఉపయోగిస్తున్నప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ డేటా మనం 10 కంప్యూటర్లలోనూ స్టోర్ చేసాము అనుకుందాం. సేమ్ కైండ్ ఆఫ్ డేటాని 10 కంప్యూటర్లలోనూ స్టోర్ చేసామని అనుకుందాం. అలా స్టోర్ చేసినప్పుడు ఏదో ఒక కంప్యూటర్ ఫెయిల్ అయినా ఇంకో కంప్యూటర్ లో మనకు అవకాశం అనేది ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్ అని అంటాము. సో ఇక్కడ మనకు ఏంటి అని అంటే డిస్ట్రిబ్యూటెడ్ ఒక సిస్టమ్ లో కాకుండా ఇంకొక సిస్టమ్ లో అయినా డేటా అనేది ఉంటుంది కాబట్టి మనకు డేటాని లాస్ అయ్యే అవకాశం అనేది ఉండదు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్.
జావా సపోర్ట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్. సో అది డిస్ట్రిబ్యూటెడ్ అని అంటాం మనము. తర్వాతది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అంటే ఇక్కడ మనకు ప్లాట్ఫామ్ అంటే ఏంటి అని అంటే ఎదర్ ఇట్ మే బి హార్డ్వేర్ ప్లాట్ఫామ్ ఆర్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్, రెండు ఏదైనా కావచ్చు. మనకు ఏంటి సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ ఆర్ హార్డ్వేర్ ప్లాట్ఫామ్ అని అంటే ప్లాట్ఫామ్. ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉందనుకోండి, కంప్యూటర్ లో కాన్ఫిగరేషన్ ఉంటే కంప్యూటర్ ని తయారు చేయడానికి ఏం ప్రాసెసర్ వాడారు, ఏ సాఫ్ట్వేర్ అందులో ఇన్స్టాల్ చేయబడి ఉంది, అలాంటి విషయాలన్నింటినీ మనం ఏమంటాం అంటే ప్లాట్ఫామ్ అని అంటామా. ఇప్పుడు ఓఎస్ ఏంటి అనేది సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ కిందకి వస్తుంది. అదేవిధంగా ప్రాసెసర్ ఏంటి, ఇవన్నీ మనకు ఎలాంటి హార్డ్ డిస్క్ డ్రైవ్ ఉపయోగించారు, ఇవన్నీ హార్డ్వేర్ కిందకి వస్తాయి. సో ఇక్కడ ఒక కంప్యూటర్ యూనిక్ డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఒక కంప్యూటర్ లో ఉపయోగించిన పార్ట్స్ సాఫ్ట్వేర్ ని ప్రతి ఒక్క కంప్యూటర్ లోనే ఉపయోగించాలని రూల్ ఏమీ లేదు. సో ఆ విధంగా మనకు ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటంటే హెటెరోజెనస్ సిస్టమ్స్, ఎలాంటి సిస్టమ్ లో అయినా సరే జావా కెన్ రన్, జావా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మనము ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అన్నాం. వెదర్ ఇట్ ఈస్ హార్డ్వేర్ ఆర్ ఇట్ మే బి ఏ సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అయినా మనకు సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది, హార్డ్వేర్ ప్లాట్ఫామ్ అయినా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. అంటే ఏ సిస్టమ్ లో అయినా ఏ కంప్యూటర్ లో అయినా జావా ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ కాగలుగుతుంది. తర్వాతది కాన్సెప్ట్ ఏంటంటే మల్టీ థ్రెడింగ్. ఇప్పుడు మన అందరూ విండోస్ ఓఎస్ అనేది మనకు అందరికి తెలిసి ఉంటుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. అందులో మనం ఒకేసారి 2-3 వర్క్స్ ని సైమల్టేనియస్ గా చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం పాటలు వింటూ వర్డ్ డాక్యుమెంట్ ని టైప్ చేయొచ్చు, అదేవిధంగా డాక్యుమెంట్ టైప్ చేస్తూ ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసి క్యాలిక్యులేషన్స్ ని పెర్ఫామ్ చేయొచ్చు. సో ఒకే టైంలో 2-3 టాస్క్ ని మనం చేయవచ్చు అనమాట. సో అదే విధంగా ఇక్కడ ఏంటి అని అంటే ఇది ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్, అది మనకు అప్లికేషన్ కాన్సెప్ట్ అయితే ఇది మల్టీ థ్రెడింగ్ అనేది ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రాసెసర్ అనేది ఒక సమయంలో ఒక ప్రాసెస్ ని ఒక వర్క్ ని మాత్రమే చేయగలుగుతుంది. సో ఇక్కడ జావా అనేది ఏమవుతుందంటే డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేయబడుతుంది అనమాట. జావా ప్రోగ్రామ్ డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేయబడుతుంది. డివైడ్ చేసి ఒక థ్రెడ్ అనేది అసైన్ అవుతుంది. సో ఆ థ్రెడ్ అనేది అసైన్ అయ్యి ఆ ప్రోగ్రామ్ లో ఉన్న అన్ని పార్ట్స్ సైమల్టేనియస్ గా ఒకేసారి ఎగ్జిక్యూట్ అయ్యే అవకాశము కల్పిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ థ్రెడింగ్. జావా ప్రోగ్రామ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సబ్ పార్ట్స్ అండ్ మిక్స్డ్ టుగెదర్. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీమిక్స్ అయిపోతుంది. సో అది దట్ ఈస్ కాల్డ్ యాజ్ మల్టీ థ్రెడింగ్ అని అంటాము. మల్టీ థ్రెడింగ్ అనేది ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకు డివైడెడ్ ఇంటూ సబ్ పార్ట్స్, ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఉంది, మెయిన్ ప్రోగ్రామ్ జావా ప్రోగ్రామ్ సబ్ పార్ట్స్ గా డివైడ్ అయ్యి సైమల్టేనియస్ గా ఒకేసారి ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూట్ కావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు సో మెనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్ మనం తీసుకోవచ్చు. క్లాసెస్ తీసుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేస్తాం. సో ఆబ్జెక్ట్స్ ఒక 10 క్రియేట్ చేసామనుకోండి, 10కి 10 థ్రెడ్స్ అనేటివి క్రియేట్ అవుతాయి అనమాట. ఆటోమేటిక్ గా జనరేట్ అయ్యి ఆబ్జెక్ట్స్ అన్ని కూడా సైమల్టేనియస్ గా ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయబడతాయి అనమాట. దట్ ఈస్ మల్టీ థ్రెడింగ్ అని అంటాం. తర్వాత అది డైనమిక్ బైండింగ్ అండ్ లేట్ బైండింగ్. ఈ 2 ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్. ఇక్కడ డైనమిక్ బైండింగ్ అని అంటే ఏంటి అని అంటే మనకు అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడే విలువలని మనము ఇవ్వగలగడం లేదా ప్రోగ్రామ్ ని మార్చగలగడం అనమాట. దట్ ఈస్ డైనమిక్ బైండింగ్ అని అంటాం. డైనమిక్ బైండింగ్, దీన్నే లేట్ బైండింగ్ అని కూడా అంటాము. ఇక్కడ మనకు 2 మార్కులు అడిగే క్వశ్చన్ ఒకటి ఉంది, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనేది మనకి 2 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్ గా కూడా అడుగుతుంటారు. సో 6 మార్కులకు అడిగినప్పుడు మీరు ఇవన్నీ రాయాలి. 2 మార్కులకు వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని అడుగుతారు. సో దట్ ఈస్ అబౌట్ ఫీచర్స్ ఆఫ్ జావా.